హాయ్ హలో నమస్తే. నేను మీ శివశంకర్ గుర్రం, సీనియర్ వెల్నెస్ కోచ్. లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాము, లావ్ ఎక్కుతున్నారు ఎందుకు అని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఎందుకంటే వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉండాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలర్ట్ వస్తుంది. ఇప్పుడు మనము బరువు ఎలా తగ్గుతారో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే లావ్ అవ్వడానికి కారణం ఏమైంది? క్యాలరీలు ఇంటేక్. మనం ఎన్ని క్యాలరీలు ఆహారం తీసుకుంటున్నాము దాన్ని బట్టి లావ్ అవుతాం. అలాగే బరువు తగ్గాలన్నా కూడా సేమ్ అదే ఫార్ములా అప్లై అవుతుంది అనమాట. ఉదాహరణకు నా బిఎంఆర్ 2100 అని మీకు చెప్పాను. ఇంతకంటే తక్కువ క్యాలరీలు అంటే నేను 1500 క్యాలరీలో 1600 క్యాలరీలో ఒక రోజు తీసుకోవడం వల్ల రిమైనింగ్ 500 క్యాలరీలు ఏదైతే అవసరం ఉందో అది నా బాడీలో నుంచి ఫ్యాట్ నుంచి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. మీరు బరువు తగ్గే క్రమంలో మీ మజిల్ బర్న్ అవ్వకూడదు, మీ ఫ్యాట్ మాత్రమే బర్న్ అవ్వాలి. ఎప్పుడైతే మీ ఫ్యాట్ బర్న్ అవుతూ మీరు బరువు తగ్గుతారో మీరు హెల్దీ వెయిట్ లాస్ అవుతున్నారని అర్థం. ఎప్పుడైతే మీ మజిల్ తగ్గకుండా ఫ్యాట్ తగ్గకుండా మజిల్ మాత్రమే తగ్గుతూ మీరు వెయిట్ లాస్ అవుతున్నారంటే మీరు రాంగ్ డైట్లో ఉన్నారని అర్థం. ఎప్పుడు అటువంటి డైట్ చేయొద్దండి. చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కొత్తవి వస్తాయి. కాబట్టి మీ మజిల్ పర్సెంటేజ్ అనేది మీరు ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మజిల్ పర్సెంటేజ్ ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ వస్తూ బరువు తగ్గుతూ వస్తారో మీరు హెల్దీ డైట్ చేస్తూనే అర్థం. దీనికి ఏం చేయాలి అంటే తక్కువ క్యాలరీలలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం మన శరీరానికి ఇవ్వాలి. అంటే మన శరీరానికి కావాల్సిన 114 రకాల పోషకాలు ఒక రోజుకు అవసరం. ఇలాంటి పోషకాలన్నీ మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల మనం తింటాం కదా, ఈ మీల్లో తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. అవి కూడా తక్కువ క్యాలరీలలో. అంటే నేను 1500 క్యాలరీలు రోజు తీసుకుంటున్నాను అనుకోండి, రోజు 600 క్యాలరీ డెఫిసిట్. ఇలా నేను 15 రోజులకు 1 కేజీ బరువు తగ్గుతాను. అంటే నెలకు 2 కేజీలు వెయిట్ లాస్ అవుతాను. ఇలా నేను 10 కేజీలు తగ్గాలంటే ఒక 5 నెలలు ఈ ప్రోగ్రామ్ చేస్తే సరిపోతుంది. అలా మనం ఎంత తగ్గాలి అనే దాన్ని బట్టి మనం ఎన్ని నెలలు ఈ ప్రోగ్రామ్ చేయాలి, తక్కువ క్యాలరీలో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్ ఏంటి అనేది చూసుకొని తీసుకోవాలన్నమాట. మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియోస్లో నేను కూడా చెప్తాను దాని గురించి ఫర్దర్గా. అంటే తక్కువ క్యాలరీస్లో ఎక్కువ పోషకాలు ఉండే ఫుడ్ ఏంటి అనేటి అవి తెలుసుకుందరు. మీరు తగ్గాలంటే మాత్రం కేవలం క్యాలరీ డెఫిసిట్తో మాత్రమే మనం తగ్గాలి. దాంతోపాటు మజిల్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ లెవెల్స్ మాత్రమే లాస్ అవ్వాలి మనకు. థ్యాంక్ యూ. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.